కవిత రిలీజ్ అయ్యారు జైలు నుంచి. నెక్స్ట్ నిజామాబాద్ పార్లమెంట్ టార్గెట్ ఏమో. లాస్ట్ టైం కంటెస్ట్ చేయాల్సి ఉండే, బట్ జైల్లో ఉన్న కారణంగా చేయలేదు. జైల్లో నుంచి చాలా పెద్ద నేషనల్ ఫ్రీడమ్ ఫైటర్స్ కూడా కంటెస్ట్ చేశారు. ఈయన కూడా చేసేది ఉండే. ఆయన గెలిచిండు కదా మన ఇంజనీర్ రషీద్. జైల్లోకి వెళ్ళి గెలిచిండు కదా. మేడం టికెట్ ఇవ్వలేదా? ఆల్రెడీ వాళ్ళ టికెట్ ఇవ్వలేదు. మనం ఏం చేస్తాం? కొన్ని రోజులు సైలెంట్గా ఉండి మళ్ళీ వస్తారేమో. స్వాగతం పలుకుదాం వచ్చినప్పుడు. అంటే రెడ్ కార్పెట్ ఏమంటారా, పింక్ కార్పెట్ ఏమంటారు? సో రేవంత్ రెడ్డి పరిపాలన తీరుని ఎట్లా విశ్లేషిస్తారు ఈ 1 year లో? రేవంత్ కొంచెం డిసప్పాయింటింగ్. మేము ప్రభుత్వంలోకి రావాలి, మేము రాలే. కాంగ్రెస్ ప్రజలు కేసీఆర్ని ఓడగొట్టాలని నిర్ణయం చేసుకుర్రు, ఓడగొట్టిర్రు. ఆల్టర్నేట్ కాంగ్రెస్ వచ్చింది. ఈ రాజకీయాల పక్కన పెడితే మిత్రుడు ఈ ముఖ్యమంత్రి ఏంటంటే మంచిగానే చేసుకోవాలని కోరుకుంటాం, చేస్తలేడు. 5 years కంటిన్యూ అవుతాడా? నేను ఎట్లా చెప్తా సార్? అంటే మొన్న సంజయ్ అన్నారు మంత్రులు. ఇప్పుడైతే బాగాలేదండి పరిస్థితి, డిసప్పాయింటింగ్ గానే ఉంది. చెప్పారా మీరు కలిసినప్పుడు? హైడ్రాకి ప్రణాళిక లేదు. ఆయన సీక్రెట్ అజెండా ఏమంటే నాకు తెలియదు. గ్రామాలలో బాగాలేదు. చేసిన వాగ్దానాలు ఒకటి నెరవేర్చలేదు. కనీసం సన్నాళ్ళకి 500 కూడా ఇస్తలేడు. నన్ను అడిగితే నేను ఓపెన్ గా చెప్తాను, నేను సలహా ఇవ్వమంటే నేను 500 ఇచ్చాను ఆయన అని చెప్తాం. డిస్కషన్లు ఏమైనా కలిస్తే కాంగ్రెస్ వాళ్ళు చెప్తే ఎందుకు ఇస్తలేరండి, ఇచ్చేయండి. సరే బడ్జెట్ కేసీఆర్ చిప్ప చేతిలో పెట్టిపోయిండు. నీకు తెలుసు, నాకు తెలుసు. నువ్వు ప్రామిసులు చేసినావు. ఇలా మీ మల్లికార్జున ఖర్గే గారే ఇష్టం ఉన్నట్టు ప్రామిసులు చేయకూడదు అంటుండు. మల్లికార్జున ఖర్గే తెలంగాణ మేనిఫెస్టో ఎవరు క్లియర్ చేసిండ్రు? ఎన్నికల ప్రణాళిక మల్లికార్జున ఖర్గే చదవలేదా? తెలంగాణది, కర్ణాటకది. ఇలా వచ్చి సూక్తులు చెప్తుడు పెద్ద మనిషి. చదవలే? నువ్వు క్లియర్ చేస్తున్నావు కదా రేవంత్ రెడ్డి ఇక్కడ చెప్పింది. ఇక రేవంత్ ఉన్న ఖమ్మంకి వెళ్ళి ఆదిలాబాద్ దాకా ఉన్న దేవుళ్ళు దేవతల మీద అన్నిటి మీద ప్రామిసులు వేసేసి అందరు దేవుళ్ళ మీద ఒట్టు అన్న. రుణమాఫీ గురించి August 15th రుణమాఫీ మళ్ళీ 500 ఈ రెండింటి మీద అది ఇస్తలేడు, ఇది లేదు. ఆ రుణమాఫీ కూడా 20% 25% మందికి అందింది. సో ఓవరాల్ గా డిసప్పాయింటెడ్ గా ఉంది, హైలీ డిసప్పాయింటెడ్ ఉంది. బట్ ఆ సిచ్యువేషన్ బీజేపీ గార్నర్ చేసుకునే భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ న్యాచురల్ గానే చనిపోతుంది. కానీ కేసీఆర్ కవితకి కుక్క కూడా ఓటేది. రాష్ట్రంలో బీజేపీ కోటేసుకుంటారు. లేకపోతే కాంగ్రెస్ వాడు కోర్స్ కరెక్షన్, ఇక మా బీజేపీ పని చేసుకోకపోతే మళ్ళీ కాంగ్రెస్ వాడే కోర్స్ కరెక్షన్ చేసుకుంటే వాళ్ళకే ఎత్తరేమో.